ఓకే. కాయద్ కయద్ హాయ్. చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. ఏంటి 4 years అవుతుంది అనుకుంటా కదా? Gap liya Telugu mein you're asking? Yes. I was waiting maybe for the right project, so I think Funky landed up, and I don't think so could have been any better than this project. Yeah, and it's also comedy. So it's my first time I'm doing comedy. It's a little difficult because I don't know the language so good, but still to understand that humor and connect with the humor with everybody, it's a little difficult. But I had a lot of fun, so I just hope everybody loves it. అనేది మొన్న మనశంకర వరప్రసాద్ సినిమా సక్సెస్ అయితే అనిల్ రావుపూడి గారికి చిరంజీవి గారు బెంచ్ కార్కొని ఇచ్చారు. అవును. మీరు నాగవంశిని ఏం అడుగుతారు హిట్ అయితే? ఈ సినిమాలో హీరో నాగవంశ, ఈ సినిమాలో హీరో ఎవరు, ఆ సినిమాలో హీరో ఎవరు, చిరంజీవి గారు. కారు ఎవరు ఇప్పియాలా? మరి క్వశ్చన్ ఏంది? అక్కడ చిరంజీవి గారు ఇప్పించారు, చిరంజీవి గారు ఇప్పించారు. ఇక్కడ ఎవరు ఇప్పియాలా? అయితే ఇప్పుడు అంటే వంశాన్ని ఎందుకు ఇప్పిస్తాడు? వంశన్న ప్రొడ్యూసర్, అంటే హీరో ఇప్పించినప్పుడు ఇక్కడ హీరో ఇప్పియాలి కదా. మీరే మీ ఇప్పిస్తారు. దృష్టిలో నాగవంశ గారు కదా హీరో, నేను కాదు. మీకు బటన్ కావద్దు అనేసి నేను ఆయన చెప్పాను. సో మీరు ఇప్పిస్తానంటే ఓకే. లేదు లేదు, పోయింది మా ఛాన్స్. అడుగుతారా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే? లేదండి, నాకు పెద్దగా కార్ల పేర్లు కూడా తెలియదు. ఎయిర్ బ్యాగ్లు ఉంటే చాలు, అంతే అంతే. ఓకే. అదే అనుదీప్ గారు, చెప్పండి. ముందు రవితేజతో ఒక సినిమా అనుకున్నారు, అది ఇదేనా ఏదైనా? లేదండి, ఇది వేరేది, ఇది వేరే స్టోరీ. ఇది అంటే ఇది ఓన్లీ కామెడీనేనా, అదర్ దెన్ ఇంకేమైనా ఉంటుందా దీంట్లోనా అండి? ఫ్యామిలీ వాల్యూస్తో ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుందండి ఈ సినిమాలో, కామెడీతో పాటు. విశ్వకన్ ఆయన కంగ్రాట్స్, అండ్ టీజర్ చాలా బాగుంది. అంటే విశ్వక్ గారి సినిమా వస్తుందంటే చాలామంది ఆడియన్స్ ఈగర్లీ వెయిటింగ్. ఏంటంటే ఆ మాస్ సీన్స్ కానీ మాస్ ఎలివేషన్స్ కానీ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఇక్కడ మనకి టీజర్లో ఎక్కడ కూడా అలా లేదండి, కూల్గా వెళ్తుంది అనమాట. సో ఏంటంటే మిమ్మల్ని ఈ ఒక పాయింట్, అదే ఒక పాయింట్ ఉంటుంది కదా మనం కనెక్ట్ చేసేది. సో మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి ఇది ప్రాజెక్ట్ ఒప్పుకోవడానికి? అది డెఫినెట్లీ మీకు సినిమా క్లైమాక్స్కి వచ్చేసరికి అర్థమైపోతుంది అసలు దేనికి నేను ఈ సినిమా ఒప్పుకున్నా అన్నది. డెఫినెట్లీ బట్ చెప్పడానికి ఏం లేదు. బట్ డెఫినెట్లీ కొంచెం బర్నింగ్ ప్రాబ్లమే అనుకోవచ్చు ప్రజెంట్.